తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చట్టబద్ధంగా తన విధులను కొనసాగిస్తానని ఫిక్స్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా తొలగించే అధికారం లేదు. ఏపీలో జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించినప్పుడు సుప్రీంకోర్టు వరకు వివాదం. ఒకవేళ తమిళనాడులో సీఎం విజయ్ గనక జ్యోతి నిర్మలా స్వామిని బలవంతంగా తొలగించేందుకు ఏవైనా అడ్డదారులు తొక్కితే, స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న విజయ్ డిఎంకే హయాంలో నియమితులైన ఎస్ఈసిని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆమె అంగీకరించడం లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. యువ ముఖ్యమంత్రికి మొదటి అగ్ని పరీక్ష. రాజీనామాకు ఒత్తిడి ససేమిరా అంటున్న ఎస్ఈసి. తీసేయడం అసాధ్యం, అందుకే రాజీనామా అస్త్రం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ప్రభుత్వానికి మధ్య నడిచిన సుదీర్ఘ హైడ్రామా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్డినెన్స్ తెచ్చి మరీ ఎస్ఈసిని తొలగించాలని జగన్ సర్కార్ చూసినా చివరకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు దాదాపు అలాంటి చారిత్రాత్మక రాజ్యాంగ సంక్షోభమే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ పునరావృతం అవుతోంది. కొత్తగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కజగం అధినేత సి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ప్రస్తుతం తమిళనాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జ్యోతి నిర్మలా స్వామిని తప్పించాలని ఒత్తిడి తీసుకురావడం చెన్నై రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత డిఎంకే ప్రభుత్వ హయాంలో మార్చి 2024లో 5 ఏళ్ల కాల పరిమితితో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బి జ్యోతి నిర్మలా స్వామి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె పదవీ కాలం మే 2029 వరకు, అంటే ఇంకా దాదాపు 3 ఏళ్ల పాటు ఉంది. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎంకే హయాంలో కీలక పోస్టుల్లో నియమితులైన ప్లానింగ్ కమిషనర్ వైస్ చైర్మన్ జె జయరంజన్, మాజీ సిఎస్ శివదాస్ మీనా వంటి పలువురు అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదే రీతిలో ఎస్సీసీ జ్యోతి నిర్మలా స్వామి కూడా తప్పుకోవాలని ప్రభుత్వం కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఆమె మాత్రం తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చట్టబద్ధంగా తన విధులను కొనసాగిస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. తమిళనాడులో త్వరలో అత్యంత ప్రెస్టీజియస్ గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కారణంగానే గత డిఎంకే ప్రభుత్వం నియమించిన అధికారిని నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే అధికార టీవీకే పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయనేది సీఎం విజయ్ వ్యూహాత్మక ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా వార్డుల పునర్విభజన ప్రక్రియను కూడా జ్యోతి నిర్మలా స్వామి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. వార్డుల విభజన, ఈవీఎంల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలైన డిఎంకేకు అనుకూలంగా మారకుండా ఉండాలంటే ఎస్ఈసి స్థానంలో తమకు అనుకూలమైన లేదా సరికొత్త అధికారాన్ని కూర్చోబెట్టాలని విజయ్ సర్కార్ భావిస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్ అనేది ఒక స్వతంత్ర, అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవి. హైకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే పార్లమెంటు ద్వారా ఇంపీచ్మెంట్ ప్రక్రియతో తొలగిస్తారో ఎస్ఈసిని కూడా అదే పద్ధతిలో తప్పించాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా తొలగించే అధికారం లేదు. ఈ న్యాయపరమైన రక్షణ వల్లే జ్యోతి నిర్మలా స్వామి సీటు ఖాళీ చేయడం లేదు. ప్రభుత్వం నేరుగా ఆర్డర్ చేయలేదు కాబట్టే గతంలో 2011లో ఏఐఏడీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు నాటి ఎస్ఈసి సయ్యద్ మునీర్ హోదా స్వచ్ఛందంగా తప్పుకున్నట్లుగానే ఆమె చేత కూడా ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించాలని విజయ్ సర్కార్ చూస్తోంది. ఆనాడు ఏపీలో జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించినప్పుడు సుప్రీంకోర్టు వరకు వివాదం వెళ్ళింది. రాజ్యాంగ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తే కోర్టులు సహించబోవని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ నిమ్మగడ్డను తిరిగి అదే సీట్లో కూర్చోబెట్టాయి. ఒకవేళ తమిళనాడులో సీఎం విజయ్ గనుక జ్యోతి నిర్మలా స్వామిని బలవంతంగా తొలగించేందుకు ఏవైనా అడ్డదారులు తొక్కితే డిఎంకే ఈ అంశాన్ని లీగల్ గా వాడుకొని విజయ్ ప్రభుత్వానికి పెద్ద లీగల్ షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పైగా జ్యోతి నిర్మలా స్వామి గతంలో ఇసుక మాఫియా పైన పోరాడి
కల్పనా చావ్లా అవార్డు అందుకున్న ధైర్యశాలి అయిన ఆఫీసర్గా పేరుండడం ఆమెకు మరింత సానుకూల అంశం. సినిమాల్లో అవినీతిపైన వ్యవస్థలపైన తిరగబడే పాత్రలు చేసిన విజయ్ నిజ జీవితంలో సీఎం కాగానే ఇలా ఒక రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని టార్గెట్ చేయడం పైన ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు గుప్పిస్తున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త పారదర్శక రాజకీయాలు చేస్తానని వచ్చిన విజయ్ అధికారంలోకి రాగానే పాత తరం రాజకీయాల తరహాలోనే సంస్థల ప్రక్షాళనకు దిగడం ఆయన ఇమేజ్కు ఎంతవరకు ప్లస్ అవుతుందనేది పెద్ద ప్రశ్న. ఈ ఎస్ఈసి వివాదాన్ని విజయ్ ఎలా డీల్ చేస్తారనే దానిపై తమిళనాడులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తు మరియు ఆయన ప్రభుత్వ పారదర్శకత ఆధారపడి ఉన్నాయని భావిస్తున్నారు.